చిన్నగా అటు ఇటు అయినా సరే చాలా డేంజర్ అనమాట. సో యాక్చువల్గా చిత్కులు అని రాసింది, చూసారు కదా, ఇది ఆర్మీ క్యాంపు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సాంగల నుంచి చిత్కులు అయితే వెళ్ళిపోతున్నాం. సో మన బ్యాక్ సైడ్ ఉంది కదా, సో ఇదే చిత్కులు వెళ్ళే బస్సు అనమాట. సో ఎగ్జాక్ట్గా సాంగల నుంచి 12 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 1.5 hour జర్నీ అయితే ఉంటుందన్నమాట. సో కేవలం 22 kilometers డిస్టెన్స్, బట్ కొండల మించి వెళ్ళాలి కాబట్టి మనకి అప్రాక్సిమేట్గా 1.5 hour టైం అయితే పడుతుంది. సో ఇదే బస్. సో ఇది ఆర్డినరీ బస్ అనమాట. సో డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం ఇక్కడ నుంచి పెద్దగా జనాలు ఉండరని చెప్పారు బస్సులో. సో లెట్స్ సీ. సో సాంగ్ల నుంచి మన బస్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ రోడ్ అయితే చాలా డేంజరస్ రోడ్ అనమాట, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుంది. సో ఒక వెహికల్ వస్తే, ఆపోజిట్లో వెహికల్ వస్తే ఈ ఒక వెహికల్ ఆగిపోవాలన్నమాట. అండ్ ల్యాండ్ స్లైడ్స్ కూడా ఎక్కువ అవుతాయి. అప్పుడైతే వెహికల్స్ ఆపేస్తారనమాట. ఈవెన్ స్నోఫాల్ అయినప్పుడు కూడా బస్సెస్ అయితే అవైలబిలిటీగా ఉండవు. 2 days బ్యాక్ వరకు కూడా ఈ బస్ సర్వీస్ అయితే లేదనమాట. యాక్చువల్గా నిన్నటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు స్నోఫాల్ తగ్గడం వల్ల. సో స్నోఫాల్ ఉంటే మాత్రం బస్సెస్ అయితే అవైలబిలిటీగా ఉండవు. మనం 4x4 క్యాబ్స్ అయితే తీసుకోవాలంట. దానికి అప్ అండ్ డౌన్ అంటే తీసుకురావడానికి 2500 వరకు ఛార్జ్ చేస్తున్నారంట. సో ఇది ఒక ల్యాండ్ స్లైడ్ స్పాట్ అనమాట. ఇది కూడా ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ వస్తాయి, చూసారు కదా. శివలింగం ఉంది. ఇదేదో టెంపుల్ అనుకుంటా, శివాలయం, శివుడి టెంపుల్. చూసారు కదా, అక్కడక్కడ మనకి స్నో అయితే కనిపిస్తుంది. నిన్న కొండపైన స్నో అయితే అయిందంట, కాకపోతే నేను ఉన్న ప్లేస్లో లేదు. ఈ రోజు అయితే స్నో ప్రిడిక్షన్ ఉంది, వెదర్ ప్రిడిక్షన్ ఉంది. మరి ఎంతవరకు అవుతుందో తెలీదు. లెట్స్ సీ. సో చూసారు కదా రోడ్డు ఎలా ఉందో. ఇలా కొండలు కట్ చేసి ఉంటుంది అనమాట రోడ్డు. అటు సైడ్ అయితే వ్యాలీ, ఇటు సైడ్ అయితే మౌంటైన్స్. సో చూసారు కదా, ఇలా ఒక వెహికల్ వస్తుంది అనమాట. అందుకని బస్సు రివర్స్ చేస్తున్నారు. సో వెహికల్ వచ్చేసిన తర్వాత బస్సు అయితే వెళ్తుంది. సో చూడండి, అదే మనం వెళ్ళబోయే రోడ్డు. కొండల్ని కట్ చేసి కన్స్ట్రక్ట్ చేసిన చిన్న రోడ్డు అనమాట. కానీ గొప్ప విషయం ఏంటంటే, ఇంత కొండల్లో ఉన్న చిన్న విలేజ్కి కూడా వీళ్ళ బస్ ప్రొవైడ్ చేశారు, అలాగే రోడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట. మ్యాక్సిమం హిమాచల్ ప్రదేశ్ అంతా హిల్లీ రీజియన్, కానీ బస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అనేది మాత్రం గ్రేట్ అని చెప్పుకోవాలి. సో 4 దింపడం కోసం అయితే బస్ కింద తీసుకొచ్చారు. నేను చెప్పా కదా ఇటు సైడ్ వ్యూ బాగుంటుందని, ఇదన్నమాట. ఇలా చూసారా, ఎడ్జ్లో బస్ అయితే వెళ్తుంది. చిన్నగా అటు ఇటు అయినా సరే చాలా డేంజర్ అనమాట. సో యాక్చువల్గా బస్సు ఆ కింద వరకు వెళ్ళిందనమాట. కేవలం 4 members డ్రాప్ చేయడానికి బస్సు అయితే కింద తీసుకెళ్ళారు. చాలా గ్రేట్ కదా. చూడండి, వ్యాలీ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మనం చిత్కుల్ రూట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో మళ్ళీ సోరీ అంటే కిందకైతే వెళ్తున్నాం. కిందకి వెళ్ళి కొంచెం మంది డ్రాప్ చేసి మళ్ళీ పైకి రావాలి. సో బస్ అయితే ఇప్పుడు రిటర్న్ అవుతుంది.
సో కేవలం ఒకే ఒక్కరు దిగారనమాట ఇక్కడ. సో ఆ ఒక్కల కోసం అప్రాక్సిమేట్గా 2.5 కిలోమీటర్స్ మనం కిందకు వచ్చాం. మళ్ళీ 2.5 కిలోమీటర్స్ పైకి వెళ్ళాలి. చూడండి మౌంటైన్స్ మీద ఎలా ఉందో. అక్కడ స్నోఫాల్ అయితే అవుతుంది మౌంటైన్ మీద. చూసారు కదా, ఎక్సలెంట్గా ఉంది వ్యాలీ. చూడండి వ్యాలీలో ఇల్లు అయితే ఎలా ఉన్నాయో. నాకైతే ఇలాంటి ప్లేస్లో ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోవాలని ఉంది. సో ఈ విలేజ్ పేరు బత్సేరి అని. సో బత్సేరి విలేజ్కి అయితే వెళ్ళొచ్చు. సిసిసి అదిగో క్లౌడ్స్ చూడండి. మనం రాజ్యం అనే ఊరికి వచ్చామన్నమాట. సో హౌసెస్ వుడెన్తో కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్ ఉన్నాయి ఎక్కువ. ఇంట్రెస్టింగ్ ఉంది. చూసారంటే ఇది స్నోఫాల్ అయితే అవుతుంది కొండ మీద. డిఫరెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ ఇది. స్నోఫాల్ అవుతుంది అనమాట. స్నోఫాల్ ఇదే స్నోఫాల్. స్టార్టింగ్ స్నోఫాల్. మనం స్నోఫాల్ అవుతున్న ప్లేస్కి ఎంటర్ అయ్యామని చెప్పుకోవాలి. చూసారు కదా, చూడండి. స్నోఫాల్లో బస్ జర్నీ చేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వెంటనే కానీ ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. లొకేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే ఎప్పుడైతే చలి కూడా వస్తుంది. Let's go this.
సో ఫైనల్లీ మనం చిట్కులు అయితే వచ్చానమాట. ఇక్కడ ప్రజెంట్ లైట్గా స్నోఫాల్ అయితే పడుతుంది. ఇక్కడ వ్యూస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో బ్యాక్ కెమ్లో మీకు వ్యూస్ అన్నీ చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడైతే నేను బుక్ చేసుకున్న హాస్టల్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి 150 మీటర్స్ చూపిస్తుంది. అది కూడా సేమ్ హాస్టల్ అనమాట. సో 580 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు పర్ డే. సో లెట్స్ సీ. ఇక్కడ వ్యూస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో లెట్స్ గో టు ద హాస్టల్. ఇదే నేను బుక్ చేసుకున్న హాస్టల్ చిత్కుల్. ఫుల్గా స్నో ఉంది. సో జాగ్రత్తగా నడవాలి. సో లెట్స్ గో ఇన్ టు ద హాస్టల్. సో చూసారుగా స్నోఫాల్ కూడా అవుతుంది. సో రిసెప్షన్కి వెళ్దాం. సో ఇదే మనం స్టే చేసిన హాస్టల్ అనమాట. సో ఇప్పుడే స్నోఫాల్ అయితే స్టార్ట్ అయింది. హెవీ స్నోఫాల్ అయితే అవుతుంది అనమాట. లొకేషన్ అయితే చాలా బాగుంది సో స్టే చేయడానికి. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇక్కడ లొకేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఇది నా ఫస్ట్ స్నోఫాల్ అనమాట. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిత్కుల్, ద లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. సో మనం ఇప్పుడు చిత్కుల్లో అయితే ఉన్నాము. సో ఇది ఇండో టిబెటన్ బార్డర్లో ఇదే లాస్ట్ విలేజ్ అనమాట. టిబెట్ బార్డర్ వచ్చేసి 70 కిలోమీటర్స్. సో కానీ ఈ విలేజ్ దాటిన తర్వాత ఎవరు అయితే ఉండరంట. సో ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. హాస్టల్ లొకేషను ఇలా అది హిల్స్ అనమాట. సో హిమాలయన్ మౌంటైన్స్. సో ఆ పక్కనే మనకు కనిపిస్తుంది ఎడ్జ్ పక్కనే రివర్ అనమాట. సో ప్రజెంట్ స్నో ఉంది కాబట్టి అటు వెళ్ళొద్దని చెప్పారు. సో నార్మల్గా అయితే వెళ్ళొచ్చు. సో ఐఎమ్ ఎంజాయింగ్ మై ఫస్ట్ స్నోఫాల్. నా లైఫ్లో ఫస్ట్ స్నోఫాల్ ఇంత అద్భుతంగా ఉంటుందని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. చుట్టూ మంచు పర్వతాలు అండ్ ఇండియాలో లాస్ట్ విలేజ్. సో చాలా మంచి అండ్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. కాకపోతే ఇదే స్నోలో ఇంకా సేపు ఉంటే మనకి ఫీవర్ అలాంటివి అయితే వస్తాయి. సో లెట్స్ గో ఇన్ సైడ్. కొంచెం స్నోఫాల్ అయితే తగ్గిందనమాట. అందుకని నేను బయట ప్లేసెస్ చూడడానికి అయితే వచ్చాను. ఇక్కడ పెద్దగా ప్లేసెస్ ఏమీ ఉండవు. కాకపోతే ఇక్కడ ఏదో మోనెస్ట్రీ ఉందంట. సో టిబెటన్కి సంబంధించిన బుద్ధిస్ట్ మోనెస్ట్రీ అయితే ఉందంట. సో అది చూద్దాం. సో అలాగే ఇక్కడ రివర్ వ్యూ అయితే బాగుంది, అది కూడా చూద్దాం. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. సో అరౌండ్ చూసుకుంటే మనకి 1 డిగ్రీ అయితే ఉందన్నమాట. స్నోఫాల్ అవ్వడం వల్ల 1 డిగ్రీ ఉన్న చాలా చల్లగా ఉంది. మీకు ఇప్పుడు రివర్ సైడ్ వ్యూ అయితే చూపించబోతున్నాను. యాక్చువల్లీ కిందకి వెళ్ళొచ్చు అంట, కాకపోతే స్నో పడింది కదా ఇప్పుడు స్లిప్పరీగా ఉంటుంది, వెళ్ళొద్దని చెప్పారు. సో వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో పైనుంచి అయితే రివర్ వ్యూ చూడండి. ఇక్కడ కనిపిస్తున్న నది పేరు బాస్పా నది. సో వాటర్ అయితే ఫ్లో అవుతుంది. ఈవెన్ సౌండ్ కూడా చాలా బాగా వినిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడ మౌంటైన్స్ మీద క్లౌడ్స్ అయితే ఫుల్గా కవర్ అయిపోయి ఉన్నాయి. సో ఇది
సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు క్లౌడ్స్, ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ హౌసెస్ కూడా చూసుకుంటే ఓల్డ్ హౌసెస్ అయితే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళబోతుంది చెప్పగా టిబెటన్ మానిస్ట్రీ అని. సో ఇక్కడ నుంచి ఈ రోడ్ ఉంది కదా, సో ఈ రోడ్ నుంచి అయితే వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా బస్సెస్ కూడా ఇక్కడే ఆగుతాయి. రోడ్ నుంచి అయితే మనం పైకి వెళ్ళాలని చెప్పారు, కానీ రోడ్డు మొత్తం ఫుల్గా స్నో ఉంది. చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ పైకి అయితే వెళ్ళిపోతాం. చూసుకుంటే వుడెన్ హౌస్ అనమాట, ఓల్డ్ స్టైల్ వుడెన్ హౌసెస్. పైకి వెళ్ళి చూద్దాం. సో చూసారు కదా ఎంట్రీ అయితే ఎలా ఉంది. సో ఇవి లోపల హౌసెస్. టెంపుల్ అనుకుంటా, ఇది టెంపుల్. ప్రజెంట్ క్లోజ్ చేసి ఉంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో చూసారు కదా ఎంత ఉందో ఆర్కిటెక్చర్. ప్రజెంట్ టెంపుల్ అయితే క్లోజ్ చేస్తుంది. సో అంత సాంస్క్రిట్లో ఉందన్నమాట. సో నాకైతే పెద్దగా సాంస్క్రిట్ రాదు. ఎప్పుడో 10th క్లాస్లో 20 మార్క్స్ క్వశ్చన్ చదివాను అంతే. సో చూసారు కదా ఇదంతా వుడ్ మీద చెక్కిన సింబల్స్ అన్నమాట. చూసుకోవచ్చు. ఇక్కడ నాకు లార్డ్ విఘ్నేష్ షేప్లో ఏదో కనిపించింది. చూసారు కదా ఎలా ఉందో. ఇది ఏ టెంపుల్ తెలియదు అని నాకు. సో ఇదంతా టిబెటన్ ఆర్కిటెక్చర్ అంటారు. సో వుడ్ కార్వింగ్ కూడా ఉంటుంది అనమాట. దీన్ని వుడ్ కార్వింగ్ అంటారు. సో ఇది పైకి అయితే ఎక్కకూడదంట. ఇది ఓల్డ్ బిల్డింగ్ అనుకుంటా. ఈ ఆర్కిటెక్చర్ చూసుకున్నదంటే మొత్తం వుడ్తోనే ఉంటుంది. ఈవెన్ వాల్స్ కూడా వుడ్తోనే కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. చాలా తక్కువ స్టోన్స్ అయితే యూస్ చేస్తారు. సో పైన లేయర్ అదే మనం పెంకులు అయితే యూస్ చేస్తాం కదా, సో దాని ప్లేస్లో వీళ్ళైతే స్టోన్స్ యూస్ చేస్తారనమాట. వాటర్ నుంచి, స్నో నుంచి కాపాడుకోవడానికి. అండ్ మీరు చూసుకున్నట్టయితే స్నో మెల్ట్ అవి కనిపిస్తుంది కదా ఎలా ఉందో. ఈవెన్ అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి గుచ్చుకున్నాయంటే మాత్రం చాలా డేంజర్. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం. ఈ పైన ఇంకో బుద్ధిస్ట్ టెంపుల్ అయితే ఉందంట. సో అది కూడా చూద్దాం. సో ఫైనలీ మనం టెంపుల్కి అయితే వచ్చాం. సో ఇది బుద్ధ టెంపుల్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు కదా బుద్ధ మందిర్ చిత్కులు అని రాసింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బోత్ సైడ్స్ డ్రాగన్ షేప్లో డ్రాగన్స్ అయితే ఉంది. అండ్ దట్టు అది వుడెన్తో తయారు చేసింది అనమాట. సో ప్రజెంట్ టెంపుల్ అయితే క్లోజ్ చేస్తుంది. అండ్ ఇది సైడ్ నుంచి ఒకసారి చూద్దాం. అండ్ ట్రీ ఇది. సో బౌద్ధ టెంపుల్స్ దగ్గర ట్రీ ఉంటుంది, దాన్ని కూడా వాళ్ళు పూజిస్తారు అనుకుంటా. మళ్ళీ స్నోఫాల్ అయితే స్టార్ట్ అయింది. సో కాస్త పైకి వెళ్ళి చూద్దాం.
ఇది టెంపుల్. బ్యాక్ సైడ్ వెళ్ళడానికి వెళ్ళొచ్చేమో కానీ స్నో ఉంది, ఎందుకంటే మంచిది మనం వెనక్కి వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంది. మళ్ళీ ఇప్పుడు మనం మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడి నుంచి చిత్కుల్ చెక్ పోస్ట్కి అయితే వెళ్తాము. అదే లాస్ట్ ఎంట్రీ పాయింట్ అనమాట. అక్కడి నుంచి మిలిటరీ అండర్లో ఉంటుంది. సో అక్కడికి అయితే తర్వాత నుంచి మనం అలౌ చేయాలన్నమాట. సో చెక్ పోస్ట్కి వెళ్దాం, అది ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, హాస్టల్ దగ్గర నుంచి చెక్ పోస్ట్ 3 కిలోమీటర్స్ అంట. స్ట్రైట్గా రోడ్ నుంచి వెళ్ళిపోతే చెక్ పోస్ట్ వస్తుందని చెప్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడే కొద్దిగా సన్లైట్ అయితే వచ్చింది. మనాలికి ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్ అనమాట. ఎందుకంటే మనాలితో పోల్చుకుంటే మనకి ఇక్కడ మంచి లొకేషన్స్ ఉంటాయి, అంతేకాకుండా పీస్ఫుల్ ఏరియా. సో జనాలు అది ఉండరు, హడావుడి ఉండదు. అండ్ ఈవెన్ మనకి బయటకు ఫుడ్ కూడా తక్కువ రేటుగా ఉంది. ఈవెన్ హాస్టల్లో కూడా రీజనబుల్ ప్రైజెస్ తీసుకుంటున్నారు. చూడండి అక్కడ డాగ్స్ స్నోలో ఎంత ఎంజాయ్ చేస్తున్నాయో. బోర్డు ఉంది, 2nd బెటాలియన్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీ ప్రయారిటీ రోడ్. ఓకే, సో వాళ్ళకి నుంచి అప్రోచ్ రోడ్ అనుకుంటా. సో లెంత్ వచ్చేసి 20 కిలోమీటర్స్ 750 మీటర్స్. సో చిత్కుల్ టు దుంటి. ఓకే, సో ఒకసారి ఇక్కడ వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. ఇక్కడికి రావాలనుకుంటే బెస్ట్ టైం వచ్చేసి మిడ్ ఫిబ్రవరి నుంచి మార్చ్ ఎండింగ్ అంటండి. డిసెంబర్ జనవరి టైంలో వస్తే ఇక్కడ ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ అండ్ ఈవెన్ స్నో కూడా అవైలబిలిటీ ఉండదంట ఆ టైంలో. సో మీరు ఇక్కడికి రావడానికి ప్లాన్ చేసుకుంటే ఈ టైంలోనే ప్లాన్ చేసుకోండి. అండ్ చూసారు కదా, ఈ మౌంటైన్స్ చాలా డేంజరస్ మౌంటైన్స్ అనమాట. ఎందుకంటే ఈ స్నో టైంలో స్నో మెల్ట్ అయ్యి కిందకు వచ్చేటప్పుడు ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ అయితే వస్తాయి. సో అవి చాలా డేంజరస్. సో ఇది మట్టి రాళ్ళతో కూడిన కొండలు అనమాట, అందుకే ఇవి డేంజరస్. నార్మల్ రాళ్ళ కొండలు అయితే ల్యాండ్ స్లైడ్స్ చాలా రేర్గా అవుతాయి. సో మనం ఇటు చూసుకుంటే రివర్ సైడ్ వ్యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ప్లేసెస్కి వచ్చినప్పుడు సో బ్రీతింగ్ అనేది కంట్రోల్ చేసుకోండి, మెల్లగా తీసుకోండి. హెవీ బ్రీతింగ్ చేస్తే ఏమవుతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల మనకి లైక్ మొత్తులా వస్తుంది అన్నమాట. ఈవెన్ హెడేక్ అవి వస్తాయి. దీన్ని హయ్యర్ ఆల్టిట్యూడ్ సిక్నెస్ అనేదో అంటారంట. నాకు తెలియదండి, గూగుల్లో చూశాను. హోటల్ ఫైనల్ డెస్టినేషన్ పేరు బాగుంది కదండి, ఫైనల్ డెస్టినేషన్ అంట. నిజంగా అలాగే ఉంది, ఎందుకంటే దీని తర్వాత ఏం బిల్డింగ్స్ లేవు ఇక్కడ. ఇక్కడ నుంచి ఇంకా చెక్ పోస్ట్ 1.8 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూసారు కదా, ఇది ఆర్మీ క్యాంపు. ఇంత మంచులో అయితే వాళ్ళు ఉంటున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ కదా.
సో మనం బార్డర్కి అయితే వచ్చాం, అదే చెక్ పోస్ట్. నేను చెక్ పోస్ట్ వరకు అయితే వెళ్ళాను అనమాట. కాకపోతే అక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే అలా చేయరని చెప్పారు. సో అక్కడ ఒక 3 మిలిటరీ పర్సనల్స్ అయితే మీట్ అయ్యాను. సో వాళ్ళతో ఒక 10 మినిట్స్ మాట్లాడి, సో వాళ్ళే లేట్ అయిపోతుంది, ఇక్కడ కొంచెం యానిమల్స్ అవి ఉంటాయంట, సో వెళ్ళిపోమన్నారు జాగ్రత్తగానే. సో నేను ఇప్పుడు హాస్టల్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ వీడియో అంతే. మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.